స్టాక్ మార్కెట్ రికార్డ్ స్థాయిలో ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 రెండవ క్వార్టర్లో జీడీపీ వృద్ధి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులు క్రమంగా మార్కెట్లోకి తిరిగొస్తున్నారు. డాలర్ ఇండెక్స్ కూడా గణనీయంగా తగ్గిపోయింది. అయినా ఇవన్నీ ఉన్న భారత రూపాయి స్థిరంగా బలహీనపడుతోంది. దీని వెనుక ఉన్న కారణాలు దిగుమతిదారులు, ఎగుమతిదారులు చేస్తున్న పరిష్కార ప్రాసెస్. అందుకే డాలర్ నిల్వలను పెంచడంపై ఇప్పుడు ఆర్బీఐ దృష్టి పెడుతోంది. వీటన్నిటి మధ్య నవంబర్ 10న రూపాయి రికార్డ్ కనిష్ట స్థాయి 83.49ని తాకింది. డిసెంబర్ 4న డాలర్తో పోలిస్తే 83.42 వద్ద ముగిసింది. దీనికి ముందు నవంబర్ 30న రూపాయి 83.3 వద్ద ముగిసింది. ఇది కూడా కనిష్ట విలువలో రికార్డు. రూపాయి బలహీనత వివిధ రంగాలపై ఎలా ప్రభావం చూపుతుంది? రూపాయి విలువ పెంచడానికి మరి ఎలాంటి అంచనాలున్నాయి చూద్దాం. రూపాయి బలహీనత అవుట్లుక్ ఆధారంగా నిర్దిష్ట రంగాలు లేదా స్టాక్లలో పెట్టుబడులు పెట్టొచ్చా? దీని గురించి కూడా తెలుసుకుందాం. అనేక రంగాలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని ఎగుమతుల ద్వారానే సమకూర్చుకుంటాయి. బలహీనమైన రూపాయి సాధారణంగా ఎగుమతులకు అనుకూలమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటంటే రూపాయి విలువ తగ్గడం వల్ల గ్లోబల్ మార్కెట్లో భారతీయ ప్రోడక్ట్లను మరింత సరసమైనవిగా చేస్తుంది. దీనికి ఆపోజిట్గా రూపాయి బలహీనత కారణంగా ప్రభావితమయ్యే రంగాలు కూడా ఉన్నాయి. ఈ రంగాలు దిగుమతులపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు రూపాయి విలువ తగ్గడం వల్ల ప్రభావితమైన రంగాలేంటో ముందుగా చూద్దాం. గ్లోబల్ ఉనికిని కలిగి ఉన్న రంగాలు రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందుతాయి. వీటిలో మొదటిది అతిపెద్ద రంగం ఐటీ. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీలు విదేశాల నుంచే దాదాపు మొత్తం ఆదాయాన్ని ఆర్జించాయి. టీసీఎస్ దాని ఆదాయంలో 5% మాత్రమే మన దేశం నుండి ఉత్పత్తి చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ కంపెనీలో ఆదాయంలో గణనీయమైన భాగం డాలర్లు లేదా విదేశీ కరెన్సీలోనే వస్తుంది. ఈ విధంగా రూపాయి బలహీనత రూపాయి పరంగా వారి ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తోంది. అయితే రూపాయి బలహీనత అనేది ఒక అంశం మాత్రమే. ఇది కాకుండా ఐటీ రంగంపై కస్టమర్ ఖర్చు, ఆర్థిక వృద్ధి రేటు, ఇతర అంశాలు కూడా ఆ రంగం వృద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక అదనంగా యుఎస్, యూకే, ఆఫ్రికన్ దేశాల నుండి ఫార్మా ఆదాయంలో గణనీయమైన భాగం వస్తుంది. అందువల్ల రూపాయి విలువ తగ్గడం అనేది కంపెనీల ఏకీకృత రాబడిలో పెరుగుదలకు దారితీస్తోంది. కంపెనీ ఏకీకృత ఆదాయాన్ని లెక్కించేందుకు అన్ని అనుబంధ కంపెనీల ఆదాయాన్ని మాతృ సంస్థ ఆదాయానికి కలుపుతారు. ఈ కంపెనీలకు ఔషధాల తయారీకి, ప్లాంట్ నిర్వహణకు అమెరికన్ డ్రగ్ రెగ్యులేటర్ FDA ఆమోదం కీలకం. ముడి పదార్థాల సరఫరా, వాటి ధరలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదనంగా ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, వేదాంత, రిలయన్స్ లాంటి చమురు, గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలు కూడా ప్రయోజనం పొందుతాయి. ఎందుకంటే వారి ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా నిర్ణయం అవుతాయి కాబట్టి. అయితే రూపాయి బలహీనపడడం వల్ల ప్రతికూలంగా ప్రభావితమైన రంగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు లేదా OMCలు ఈ సందర్భంగా ముఖ్యమైనవని చెప్పొచ్చు. మన దేశం దాని ముడి చమురు అవసరాల్లో 80% కంటే ఎక్కువే దిగుమతి చేసుకుంటోంది. అంటే రూపాయి విలువ క్షీణించడంతో ముడి చమురు దిగుమతులు ఖరీదుగా మారాయి. OMCల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయి. మారకపు రేటుతో పాటు చమురు ధర కూడా రంగానికి కీలకం. ఈ ముడి చమురు ధరలలో స్వల్ప తగ్గింపుతో పాటు రూపాయి బలహీన పడితే అది OMCలపై ఎక్కువగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ముడి చమురు పెరుగుతున్నప్పుడు రూపాయి బలహీన పడితే IOC, HPCL, BPCL వంటి కంపెనీలకు రెట్టింపు దెబ్బ తగులుతుంది. ఇంకా FMCG కంపెనీలు ఎడిబుల్ ఆయిల్ లాంటి వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటాయి. రూపాయి బలహీనత కారణంగా వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయకపోతే అది కంపెనీల కార్యాచరణ మార్జిన్లపై ఒత్తిడి తెస్తుంది. అయినా ఋతుపవనాలు, గ్రామీణ డిమాండ్, వినియోగదారుల ప్రాధాన్యత లాంటి అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి. అలాగే సిమెంట్ కంపెనీలపై కూడా రూపాయి బలహీనత వల్ల ప్రభావం పడుతుంది. భారతదేశంలో అనుబంధ సంస్థలు లేదా ఫ్రాంచైజీల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ కంపెనీలు మరొక వర్గంగా చెప్పుకోవాలి. విదేశాల్లో రాయల్టీ చెల్లించాల్సిన వారు. వీటిలో HUL, మారుతి, దేవ్యాన్ ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్, జుబిలెంట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు డాలర్లు, ఎన్ ఇంకా ఇతర కరెన్సీలలో చెల్లింపులు చేస్తాయి. రూపాయి బలహీనంగా మారితే అటువంటి కంపెనీలు రూపాయలలో ఎక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇది వారి మార్జిన్ను, లాభాలపై ప్రభావం చూపుతుంది. ముడి సరుకులను దిగుమతి చేసుకునే కంపెనీలు రూపాయి బలహీనపడితే నష్టాలను చవిచూస్తాయని షేర్ మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కమోడిటీ ధరలలో తగ్గుదల కారణంగా రూపాయి బలహీనత మార్కెటింగ్ కంపెనీలపై ఎక్కువగా ప్రభావం అయితే చూపలేదు. ఇప్పుడు రూపీ ముందుకు వెళ్లేందుకున్న అంచనాలేంటి? మరి దీని ఆధారంగా ఏ రంగాలకు ఎలాంటి పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించవచ్చో చూద్దాం. డాలర్ ప్రవాహం కారణంగా రూపాయి మరింత క్షీణించకూడదని బలిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 2030 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై దృష్టి సారించింది. ఇది కరెన్సీని స్థిరీకరించవచ్చు లేదా బలోపేతం కూడా చేయొచ్చు.
రాబోయే సంవత్సరాల్లో ఐటీ, ఫార్మా, లైట్ ఇంజనీరింగ్, టెక్స్టైల్, స్పెషాలిటీ కెమికల్స్, డిఫెన్స్ కంపెనీలపై దృష్టి ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి కోసం భారత్ ఫోర్జ్లో ₹1,400, దీపక్ నైట్రేట్లో ₹2,800, వెల్సన్ లివింగ్లో ₹195, టీసీఎస్లో ₹4,400 ప్లాన్ చేయొచ్చని సలహా ఇస్తున్నారు. రూపాయిలో మొత్తం హెచ్చుతగ్గుల ఆధారంగా వివిధ రంగాలకు పెట్టుబడి వ్యూహాలను రూపొందించవచ్చు. అయితే కేవలం ఇదొక్క అంశమే కాదు, మీరు పెట్టుబడి కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణించాల్సిన చాలా అంశాలుంటాయి. ఏదైనా సందేహం ఉంటే మీ పెట్టుబడి సలహాదారు నుంచి కూడా సలహా తీసుకొని పెట్టుబడి పెట్టండి.